गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। పరమాత్మ ఆది మధ్యాంత శూన్యమైనటువంటి వాడు, నిరంజనుడు, నిరాకారుడు, నిష్ప్రపంచుడు. ఆయన దేనిలోనూ ఉన్నవాడు కాదు, అని దేనిలోనూ లేనివాడు కాదు. అంతటా ఉన్నవాడు, ఎక్కడా కూడా కనపరిచేవాడు కాదు. ఇలా ఉన్నటువంటి పరమాత్మ ఇలా ఉన్నాడు అని నాకు తెలుసు. నేను రోజు ధ్యానం చేస్తుంటా. ఏమని? యశ్యంతరనాదు మధ్యే నహి కరచరణం నామ గోత్రం న శూత్రం నో జాతి నహి వర్ణనాన భవతి పురుషో న పుంసో న చ స్త్రీ నోకారం నహి వికారం నహి జననమరణం నాస్తి పుణ్యం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు, రూపం లేదు, నామం లేదు, పేరు లేదు, ఊరు లేదు, ఉనికి లేదు అనుకుంటూనే ఉంటాం. ఇంకా ఏదన్నంటే ద్వాదశి మంత్రాన్ని చెప్పుకుంటూ కూర్చుంటాం. అయితే ద్వాదశి మంత్రం చెప్తున్నావు, షోడశి మంత్రం చెప్తున్నావు, నీకు అనుభూతి అయిందా? నిరంజనుడైన పరమాత్మ ఎలా ఉన్నాడో నీకు తెలియలే. నిరాకారుడైన పరమాత్మ ఏ ఆకారంతో నీకు గోచరించడు కాబట్టి ఆయన ఎలా చూడాలో కూడా తెలియలే. అయితే మనమేమనుకుంటున్నాం? మంత్రం చదువుకుంటున్నాం, ఆయన ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని ఊహపోకలతోటి అనుకుంటున్నావు. ధ్యానం చేస్తున్నాను అని భావిస్తున్నావు. దానివల్ల కలిగేటువంటి లాభం ఏంటి నీకు? మనం ఏదన్నా ఒక పని చేస్తుంటే దానివల్ల ఎంతో కొంత లాభం ఉండాలి కదా. అన్నం వండుతున్నాం, దేనికి? పిల్లలకు ఆకలి తీరుతుంది, మనకు ఆకలి తీరుతుంది. అట్లానే నా ఐశ్వర్యం కనిపించాలి జనానికి, అందుకని సొమ్ము కొనుక్కున్నాను. ఇలా ఏదో ఒక లాభాన్ని ఆశించి నువ్వు ప్రతిదీ చేస్తావు. అట్లానే ఇప్పుడు ఈ నిర్వికారుడు, నిరాకారుడు, నిరామయుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అచించుడు, అవాంగ్మానస గోచరుడైనటువంటి పరమాత్మని ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చదువుకుంటూ నేను ధ్యానం చేస్తున్నాను, ఆయన నిరంజనుడు 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 అని ఊరికే మననం చేసుకుంటూ కూర్చున్నా. దీనివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? ప్రశాంతత వచ్చిందా? పోనీ నీ కోరికలు ఏమన్నా తీరినాయా? కనుక ముందు అదేమిటో మనకు తెలియాలి, అర్థం కావాలి. ఇలా అర్థం కావాలి అంటే నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? పరమాత్మ నిర్వచనం తెలుసుకోవాలి. పరమాత్మ అంతటా ఉన్నాడు, అన్నిటిలోనూ ఉన్నాడు, అన్నిటికీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, కానీ దేనితోనూ సంబంధం లేదు. అన్నీ ఆయనవే, కానీ ఏది ఆయనది కాదు. ఇలా ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడున్నాడు? పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి పరమాత్మ నీకు ఎప్పుడన్నా కనిపించాడా? పుస్తకంలో చెప్పారు, గురువులు చెప్తున్నారు, నేను అనుకుంటున్నాను. ఈశావాస్యోపనిషత్తులో పరమాత్మ నీకు లోపల ఉన్నాడు, నీకు బయట ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరానికి శరీరంగా ఉన్నవాడు ఎవరు? ఇప్పుడు పరమాత్మే. ఎందుకంటే నీ పైన ఉండేటువంటిది నీ వస్త్రం కదా. ఈ వస్త్రానికి కూడా పైనుండి నిన్ను కనపడకుండా అలా కప్పుకొని ఉన్నటువంటి వాడు పరమాత్మ. అది ఈశావాస్యం అంటే ఈశ్వరుడి చేత నువ్వు కప్పబడి ఉన్నావు. ఈ సృష్టి మొత్తం అలా ఆవరింపబడి ఉంది. ఇక్కడ విషజంతువు అని కానీ, లేకపోతే అమృతతుల్యమైనటువంటి యొక్క ఫలరసాలు ఇచ్చేటువంటి పండ్ల చెట్లని కానీ, పాషాణంగా కఠినంగా ఉండేటువంటి ప్రాళ్ళని కానీ, మృదువుగా మాట్లాడగలిగినటువంటి పండితుడైనటువంటి ఒక వేత్త అని కానీ, దానికి తేడా ఏమీలే. నువ్వు టేప్ రికార్డర్లో పెట్టుకున్నావా కరెంటుని, లేకపోతే టీవీలో పెట్టుకున్నావా, గ్రైండర్లో పెట్టావా, ఈ వస్తు ధర్మాలు వేరు, కరెంట్ ఒకటే. అట్లానే అనుకున్నట్టయితే 84 లక్షల జీవరాశులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది స్తబ్ద పర్యంతం, టోటల్గా ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవగణాలు, ఈ 14 లోకాలు, వీటన్నిటి లోపల బయట ఈ వస్తువుల లోపల కూడా తానే నిండి ఒక్కడిగానే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీకు చొక్కా ఎట్లా ఉన్నాడో ఆయన అట్టున్నాడు. చొక్కా బయటే కనిపిస్తుంది, కానీ ఈయన నీ లోపల కూడా ఉన్నాడు. ఎట్లా? ఒక మంచు బొమ్మను తీసుకున్నావు, ఒక ఐసు బొమ్మను తీసుకున్నావు. ఇప్పుడు ఐసులో ఉన్నటువంటి నీళ్లు ఐసు ముక్కకు పైనే కనపడుతున్నాయా, లోపల కూడా ఉన్నాయా? లోపల కూడా ఉన్నాయి, కానీ ఘనీభవించి ఉండటంలో నీకు నీళ్లు ఉన్నట్టు కనపడ్డాల. అట్లానే నీ లోపల పరమాత్మ ఉన్నాడు. ఆ మాటని భగవద్గీతలో చెప్పాడు ఆయన. ఈశ్వర సర్వభూతాని హృద్దేశోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ
యంత్రాన్ని ఆవరించినటువంటి కరెంటు ఎట్లా అయితే యంత్రాన్ని తిప్పుతున్నదో, ఈ సృష్టి మొత్తాన్ని కూడా నేను ఆవరించి తిప్పుతున్నా. పెద్ద పులిని ఒకటి తిప్పి, తేలుని ఒకటి తిప్పి, పాముని ఇంకొకటి తిప్పి, మనిషిని ఒకటి తిప్పి, ఏనుగుని ఒకటి తిప్పి, బ్రహ్మను ఒకటి తిప్పి, విష్ణుమూర్తిని ఒకటి తిప్పి, రాముణ్ణి కృష్ణుని వీళ్ళని ఇంకొక ఆయన తిప్పి, లేదండి ఆయన పుంలింగం కాబట్టి మగవాళ్ళని తిప్పుతున్నాడు, ఆడామె ఇంకొక ఆమె ఉంది, ఆమెమో లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, ఈశ్వరమ్మని, ఇంకొక అమ్మని, వీళ్ళ అమ్మలందరినీ ఆమె తిప్పుతుంటుంది అని అంటామా? అమ్మల్ని తిప్పినా అయ్యల్ని తిప్పినా తిప్పేవాడు ఒకడే. నువ్వు శరీరాలని చూస్తున్నావు, శరీర ధర్మాలని చూస్తున్నావు అనేది వదిలిపెట్టి, ఈ శరీరాల లోపల ఉండి, శరీరాలకు బయట ఉండి, శరీరాలని రక్షిస్తూ, ఈ శరీరాన్ని పనిచేయిస్తూ ఉన్నటువంటి వాడు వాడే. ఇక్కడ వాడికి ఒక బలహీనత ఉంది. ఏంటది? నీ మనస్సుతోటి ఆ పరమాత్మను తెలుసుకొని దాన్ని నువ్వు ఇలా వెళ్ళి ఇదిగో పలానా పని చెయ్యి అని చెప్తే చేసేస్తుంది. ఇది లాభం. అనన్యాః చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగము, నీ క్షేమము అన్నిటినీ నేనే చూస్తాను. నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఈ జీవితంలో వాటన్నిటినీ నేనే నెరవేరుస్తా. పరమాత్ముని యొక్క స్పర్శ ఉండటం వల్ల చర్మాన్ని తయారు చేసింది, ఈ లోపల ఉన్న దశ ప్రాణాలని తయారు చేసింది, ఇంద్రియాలన్నిటినీ తయారు చేసింది. ఇప్పుడు ఆ పరమాత్మకి ఇవన్నీ చేయటం చేత కదా. నిజంగా నువ్వు ఆ పరమాత్మని ధ్యానం చేసి, ఆ పరమాత్మని తెలిసి కనుక నువ్వు ఉన్నట్లయితే, ఆ పరమాత్మని నువ్వు ఆ ధ్యానంలో ఇదిగో నా శరీరంలో ఈ వ్యాధి ఉంది, ఈ వ్యాధిని తీసేయి అని చెప్తే తీసేయడా? తీసేస్తాడు. మురికి కాలువ మీద సూర్యుడి యొక్క వెలుగు పడింది అనుకో, అంటే ఎడతెరిపి లేకుండా ఎండ పడుతుండాలి. అట్లా పడుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత అక్కడ మురుగున్నది అనేటువంటి ధ్యాస కూడా ఉండదు, ఏమీ మిగలవు. అట్లానే నీ వ్యాధి మీదకి ఆ పరమాత్మ సత్తాని ఫోకస్ చేయాలి. ఎట్లా చేసుకుంటావు అంటే నువ్వు చెప్పినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి శక్తి వెంటనే నీ చేతిలోకి వచ్చి పనిచేస్తుంది. అట్లానే నీ మనసులోకి వచ్చి నువ్వు చెప్పినటువంటి పనిని అది చేసేస్తుంది. అందుకనే మనం ఎప్పుడన్నా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఒక స్వామీజీ దగ్గరకో లేకపోతే ఒక గురువుల దగ్గరకో వెళ్ళి నమస్కారం చేసుకున్నప్పుడు, ఆయన అయ్యా మా బాధలు ఏదో ఇట్లా ఉన్నాయి అనగానే, ఏం పర్లేదమ్మా తగ్గిపోతుంది, ఏం కాదు ఈ విభూతి పెట్టుకోపో అని అంటాడు. అంతే, ఆ విభూతిలో ఏం లేదు, ఆయన మాటలో ఉంది అంతే. ఆయన చెప్పాడు, నువ్వు విభూతి పెట్టుకున్నావు, తగ్గిపోయింది. ఎలా తగ్గింది? యద్భావం తద్భవతి. నీ భావనలో ఏదుందో అదే జరుగుతుంది. విభూతికి తగ్గుతుందిటండి అన్నావు అనుకో, నీ కర్మం కొద్దీ నువ్వు అనుభవించవలసినంత కాలం నువ్వు అనుభవించవలసిందే, తగ్గదు. అయితే వేరే అసలు ఆలోచన లేకుండా ఆ పరమాత్మని కనుక నువ్వు ధ్యానం చేయగలిగితే ఖచ్చితంగా ఈ శరీరంలో ఎక్కడ ఏ లోపం లేకుండా కూడా అది శుద్ధి చేస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడో విందాం. బ్రహ్మముని గుర్తించిన వాడు బ్రహ్మజ్ఞాని. వాడు ఇంకా బ్రహ్మం కాలే. ఆయన అంతా అనుకుంటున్నాడు, న కర్మణా న ప్రజయా న ధనే న త్యాగే నైకేన అమృతత్వమానసు. కాబట్టి ఇలా ఉన్నటువంటి వాడు పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు. కాబట్టి అలా ఉంటే నేను కూడా పరమాత్మ స్వరూపం అవుతాను అని తెలుసుకున్నావు. ముందు తెలుసుకున్న దాన్ని అనుభూతికి తెచ్చుకోవాలి. ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు అంటే రాముడు కాదు, కృష్ణుడు కాదు, వెంకటేశ్వరుడు కాదు, ఏ విగ్రహము కాదు, ఏ రూపము కాదు, ఏ నామము కాదు, ఏది కాదు. నామ రూప క్రియారహితుడు. వాడికి పని లేదు, వాడు ఏ పని చేయడు. వాడి స్పర్శ వల్ల ప్రతి పని అయిపోతుంటుంది. అందుకే మనకి పురాణాలు, ఇతిహాసాలు, ఈ కథలన్నీ చెప్పేది ఎందుకనంటే ఆయన స్పర్శ వల్ల ఏమేం జరిగినాయో చెప్పాడు. వేరే ఆలోచన లేకుండా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఇప్పుడు గజేంద్రుడు అలానే ప్రార్థన చేశాడు. ఈ శరీరం అలిసిపోయింది, నేను శరీరం మీద ఆశలు వదులుకున్నా, నిన్నే మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తున్నా, కావవే వరద సంరక్షించు భద్రాత్మక. భద్రముగానున్నటువంటి ఆత్మ, శాశ్వత ఆత్మస్వరూపం ఒకటి ఉంది. నువ్వు అనుకునే ఆత్మస్వరూపం కాదు, ఆ కేవలాత్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మే రక్షించాడు. అందుకని ఆయన్ని ప్రార్థించాడు. అందుకని గజేంద్రుడు గజేంద్ర మోక్షంలో ముసలి నోట్లో నుంచి బయటపడ్డాడు. సావిత్రి ఆమె యముడి ఎంబడబడి భర్త ప్రాణాలు తెచ్చుకుంది అని. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఎట్లా తెచ్చుకుంటావు ప్రాణాలు? అవి అదేమన్నా ఊరికే ఆవకాయ పచ్చగా జాడీలోంచి తెచ్చుకొని వేసుకుంటానికి కాదు కదా. మరి ప్రాణాలు ఎట్లా తెచ్చుకుంది? చనిపోయిన వాడు. అంటే ఈ ప్రాణం అనేటువంటి దానికి, అంటే ఈ ఆత్మ అనే దానికి ఒక బలహీనత ఉంది ఈ బ్రహ్మానికి. నువ్వు పిలిచి పలానా పని చేయంటే చేస్తుంది. గురువు ద్వారా ఈ బ్రహ్మం ఏంటో తెలియాలి. కాబట్టి గుర్తించిన వాడిని బ్రహ్మజ్ఞాని అన్నా. ఇప్పుడు భగవంతుడిని గుర్తించాడు, ప్రకృతిని గుర్తించాడు. గుర్తించిన వాడు తనకి ఉండే ఈ ప్రకృతి భాగాన్ని విడవగోరుచూ ఉన్నాడు. అంటే ఏంటి? కోరుకుంటున్నాడు అంతే, ఇంకా వాడు వదలలేదు. ఇంకా నేను దీని నుంచి విడుదల కావాలి, ప్రకృతి నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నాడు. అందుకని ఈయనేమంటున్నాడు? సపర్యగాత్ సహా, అంటే ఈ జ్ఞానముతో కూడుకున్నటువంటి వాడు, బ్రహ్మం అంటే ఏంటో తెలిసినటువంటి వాడు.
కాబట్టి బ్రహ్మము ఎలా ఉన్నాడో తనకు తెలుసు. ఎలా ఉన్నాడు బ్రహ్మము? నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పోనీ పచ్చగా ఉన్నాడా, మరి ఎలా ఉన్నాడు? అది ఎలా ఉందో తెలిసినటువంటి వాడు. అలా తెలిసినటువంటి వాడిని ముముక్షు అంటున్నాము. వాడిని సపర్యగాత్ అంటారు. అంటే సహా పర్యగాత్, దానిని తెలిసినటువంటి వాడు కాబట్టి దాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. మరి తెలిసిందిగా, దాన్ని ఇప్పుడు నేను అనుభవించాలనుకుంటున్నాను. పరమాత్మతోటి సమానమైన రూపమును తాను పొందును. అంటే ఏంటి? పరమాత్మ రూపం ఒకటి, పరమాత్మకి సమానమైన రూపం ఒకటే. అంటే ఏంటి అర్థం? ఒక ఇనపగుండుని అగ్నిలో వేస్తే ఇనపగుండు కాలి అగ్నితత్వాన్ని పొందుతుంది. దాని నుంచి సెగ వస్తుంటుంది, కాంతి వస్తుంటుంది, వేడి వస్తుంటుంది, అన్నీ వస్తుంటాయి. అట్లానే నీ మనస్సుతోటి ఆ పరమాత్మని తెలిసి ధ్యానం చేస్తూ ఉంటావో, నీకు తెలియకుండానే ఆ పరమాత్మ తత్వం ఆ మనస్సులోకి ఏర్పడి ఆ మనస్సు ద్వారా శరీరం, ప్రాణం మొత్తం పరమాత్మగా మారిపోతాయి. అందుకని వీడిని ఏమంటున్నాం? పరమాత్మగా మారినవాడు. అయితే పరమాత్మకి వీడికి తేడా ఏంటి? ఏమిలే, వాడేమో కనపడలేదు, కనపడని రూపాన్ని తాను శరీరంలో తాదాత్మ్యం చేసుకొని తాను పరమాత్మగా ఉన్నాడు. ఇప్పుడు నీకు శరీరం కనపడుతుందా, పరమాత్మ కనపడుతున్నా అంటే నీకైతే శరీరమే కనిపిస్తుంది, కానీ వాడిలో పనిచేస్తున్న వాడు మాత్రం పరమాత్మే. అందుకని ఇక్కడ ఏమంటా అంటే పరమాత్మతోటి సమానమైన రూపమును తాను పొందును. మా గురువుగారు సాక్షాత్ భగవంతుడేనండి. భగ్ అంటే ప్రకాశము అని ఇంకొక అర్థం ఉంది. ప్రకాశముతో కూడుకున్నటువంటి వాడు. వాడు పుట్టడు, వాడు పెరగడు, వాడు ఎవడికి కనపడడు. అందుకని చెప్పాడు గీతలో, నయనం ఛిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతా అచ్ఛేద్యో మదాహ్యోయా క్లేద్యో శోషయేవచ నిత్యం సర్వగత స్థాణు అచలోయం సనాతన. అది అచలం, కదలదు. గాలికి కూడా కదిలేది పరమాత్మ కాదు, అగ్నికి కాలేది పరమాత్మ కాదు, వానకు తడిసేది పరమాత్మ కాదు, కత్తితో నరకబడేది పరమాత్మ కాదు. ఇటువంటి రూపమైనటువంటి యొక్క ఈ రూపం ఏదైతే ఉందో అది వాడికి తెలియకుండానే వాడు పొందాడు. అంటే ఇప్పుడు నాకు కోపం వచ్చిందండి అని అంటాం. ఇప్పుడు కోపం ఎలా ఉందో చూపించలేవు, కానీ అది శరీరంలో ఆ మాటల ద్వారా వ్యక్తమవుతుంటుంది అంతే, వాడి చర్యల ద్వారా చెప్తున్నావు. అట్లానే ఈ పరమాత్మ చేత ఆవరింపబడినటువంటి ఆ దేహం, ఆ మస్తిష్కం, ఆ మెదడు, ఆ తెలివి, ఆ జ్ఞానం, ఏ ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుక నేను పరమాత్మని అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నది. పరమాత్మ ఎలా చేస్తాడని నువ్వు పుస్తకాల్లో చదివో వాడు అలానే పనిచేస్తున్నాడు. కాబట్టి శుక్రం అకాయం ఔరణం అస్మావిరం శుద్ధం అపాపవిద్ధం. తెలియలే, ఎందుకంటే మనం తెలుగులో మాట్లాడితేనే అర్థం కాదు. మరి ఆయన ఏదో సంస్కృతంలో శుక్రం అకామం ఔవ్రజం అని చెప్తే ఎవడికి అర్థమైంది? శ్లోకాలు చదువుకోవడం వాడి పాండిత్యాన్ని నీకు చెప్పడం కోసమే, కానీ దాని భావాన్ని గ్రహించగలిగితే చక్కగా తెలుగులో మాట్లాడుకోవడం మంచి లక్షణం. ఇది పరమాత్మ యొక్క స్వరూపం. శుక్రం, శుక్రం అంటే తెల్లటి తెలుపు. ఎలా ఉంటుంది? నిర్మలం, ఏ మలినము లేనటువంటి తెలుపు. అందుకనే ఆయన చెప్పాడు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశంతయే. శుక్లాం, శుక్లం, శుక్రం. శుక్లమన్నా శుక్రమన్నా రెండు ఒకటే. తెల్లటి తెలుపు కలిగినటువంటి వాడు చూడంగానే ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ తెల్లగా ఉంది కదా అని వెలుగుందనుకుంటావేమో, వెలుగు కాదు. తెలుపు అనగానే రంగు అనుకుంటావేమో, ఆ రంగు కూడా కాదు. ఆ తెలుపును చూడంగానే మనస్సంతా ప్రశాంతంలోకి వెళ్ళిపోతుంది. ఆయన పవిత్రుడు. నిర్మలము అంటే ఒకనాడు మలినము ఉండి తొలగినది అని అర్థం. అంటే ఒకప్పుడు మలినం ఉంది, ఇప్పుడు ఆ మలినం లేదు. అంతకుముందు దర్శట వర్గాలన్నీ ఉన్నాయి, ఇప్పుడు వాడిలో అవి కనపట్టాల. అందుకని నిర్మలుడు అంటున్నాం. అందుకని ఆయన చెప్పాడు, నకర్మణా న ప్రజయా న ధనేన నత్యాగేనైకేన. వాటిని వదిలిపెట్టకపోతే నా అమృతత్వ మానసు, ఆ ప్రశాంతత నీకు రాదు. కర్మలను వదిలిపెట్టాలి. నా ప్రజయా, కనిపించేటువంటి వస్తువుల మీద ఉండేటువంటి అపేక్షని వదిలిపెట్టాలి. నా ధనేనా, అష్టవిధ ధనాలు ఉన్నాయి ఈ ప్రకృతిలో. భూమి మీద, నీటి మీద, అగ్ని మీద, వాయువు మీద, ఆకాశం మీద, అంటే ఆత్మ మీద, ప్రాణం మీద. ఇంకా నువ్వు అనుకుంటే మనస్సు మీద, బుద్ధి మీద, అహంకారం మీద ఉండేటువంటి యొక్క ఈ ప్రేమలని మొత్తాన్ని త్యాగం చేయాలి. అలా వదిలితేనే నువ్వు పరమాత్మ దర్శనాన్ని పొందగలుగుతావు. అందుకని ఆయన అన్నాడు నిర్మలుడు. అప్పుడు నిర్మలుడయ్యాడు అంటే వీటన్నిటినీ వదులుకున్నాడు. అదే జీవుడు. జీవుడు అని ఎందుకు చెప్పబడింది? జీవుడు అంటే జీవముతో పనిచేసేటువంటి, కాబట్టి వాడిని జీవుడు అన్నారు. జీవము అంటే ప్రాణం, ఆత్మ.
ఆత్మతోటి పనిచేసేటువంటి ఇంద్రియాలు కానీ, ఆత్మతోటి పనిచేసే మనస్సు కానీ, ఆత్మతోటి పనిచేసే బుద్ధి, చిత్తము, అహంకారం కానీ, లేకపోతే మన ఆత్మతోటే పనిచేసేటువంటి శరీరం కానీ, ఈ మొత్తాన్ని కూడా కలిపి జీవుడు అంటున్నాం. ఇది ఏమైంది? ఇప్పుడు పరమాత్మానుగ్రహం కలిగితే ఈ జీవతత్వం పోయింది, ఆ స్థితి లభిస్తుంది. ఇప్పుడేముంది? పరమాత్మతత్వం ఉంది. పరమాత్మ అనేటువంటి యొక్క ఆ స్థితిని ఎప్పుడైతే ఈ శరీరం పొందిందో ఆటోమేటిక్గా ఇదంతా కూడా తేజోవంతమవుతుంది. అయస్కాంతం సన్నిధిలోకి వెళ్ళిన ఇనప ముక్క ఎట్లా అయితే తను కూడా అయస్కాంతం అవుతుంది, అలానే పరమాత్మ సన్నిధికి వెళ్ళినటువంటి నీకు తెలియకుండానే పరమాత్మ భావాన్ని అనుభవిస్తావు. అందుకనే కందార్థంలో ఆయన చెప్పాడు, ప్రొద్దున నిద్ర లేచినది మొదలు గురు సన్నిధికేకి గురు వక్రజనితంపైన సూక్తులు వినుట ఏ పొద్దు ముద్దు సుమ్మి. ప్రతిరోజు గురువు దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒక మాట ఆయన ద్వారా విని ఇంకా దాన్ని నెమరు వేసుకుంటూ హాయిగా నీ పనులన్నీ చేసుకుంటూ ఉండవు. దానివల్ల ఏమవుతుంది? మానసిక ప్రక్షాళన ఏర్పడుతుంటుంది. అది మననం చేసి 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 నీకు తెలియకుండానే నువ్వు ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటావు. అందుకని పరమాత్మ అనుగ్రహం కలిగితే ఆ స్థితి లభిస్తుంది. అనుగ్రహం కలగటం అంటే ఏంటి? ఆ స్థితిని నీ మనస్సు అనుభవించాలి, అది అనుగ్రహం కలగటం అంటే. ఇప్పుడు మనము రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం, దాహం అవుతుంది, కింద గోదావరి నది, దాని మీద వెళ్తూ ఉన్నది రైలు, కానీ తాగలమా? కింద నదిలాగా పరమాత్మ ఉన్నాడు, రైల్లో ప్రయాణం చేస్తున్నట్టు మనం శరీరంతో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఆ నీళ్లు తాగాలి అంటే ఏం చేయాలి? దాహం అవుతుంది అనుకున్నప్పుడు నువ్వు కిందికి దిగిపోయి ఆ నీళ్లు తాగాలి. ఆ త్యాగం కావాలి ఇక్కడ. కాబట్టి ఈ శరీరము, ఈ బంధము, ఈ బంధాలు, అనుబంధాలు, వీటన్నిటికీ అలా కాసేపు పక్కన పెట్టి పరమాత్మనే మననం చేస్తూ ఉన్నాను. గురువు చెప్పినటువంటి భావాన్ని పదే 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 గుర్తు తెచ్చుకొని దానిలో నువ్వు ఉండటానికి ప్రయత్నం చేయడం ధ్యానం. పరమాత్మ సహజంగా పరిశుద్ధుడు. ఇప్పుడు దాన్ని తెలుసుకోవటం వల్ల వీడు పరిశుద్ధుడయ్యాడు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి, అవి ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి. నువ్వు బట్టలు ఉతికావా, లేకపోతే ఇంకోటి చేసావా అనే భావన నీకుంది, కానీ ఆ నీళ్ళకి లేదు. ఆ నీళ్లు ఏ మలినాన్నైనా కానీ క్షాళనం చేస్తాయి. అట్లానే ఈ పరమాత్మ అందరికీ ఆనందాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు గాలి చల్లగా ఒంటికి తగులుతుంటే ఎంత హాయిగా ఉంటుంది. అయితే గాలికి ఏమన్నా వ్యత్యాసాలు ఉన్నాయా? ఈయనకి తగలాలి, ఈయనకి తగలకూడదు అని? అలా ఏమిలే, నువ్వు దానికి అనుకూలంగా ఉంటే చాలు. పరమాత్మకి నీ మనస్సు, నీ శరీరం, నీ ప్రాణం అని ఓపెన్గా ఉండాలి. అంటే ఏదన్నా ఒక పాత్ర ఖాళీగా ఉండి ఓపెన్గా ఉంటే దాంట్లో నీళ్లు పెట్టుకుంటానికి కానీ, అమృతం పోసుకుంటానికి కానీ, నూనె పోసుకుంటానికైనా, తేనె పోసుకుంటానికైనా అవకాశం ఉంటుంది. గిన్నె నిండా నీళ్లు ఉన్నాయి, లేకపోతే ఇంక గిన్నె బోర్లు ఇచ్చి ఉంచావు, లేవిద్దామన్నా కానీ అవకాశం లేదు కదా. నువ్వు నీ ఆలోచనలతోటి నీ మనస్సుని నింపి నా దగ్గరికి రాకూడదు. ఒక ఖాళీ పాత్రలాగా నువ్వు నా దగ్గరికి రావాలి. అప్పుడు నేను చెప్పే మాటలు నీ మైండ్లో మజ్జిగ చిలికినట్టు చిలుకుతూ ఉండాలి మాటతోటి. ఆ భావన అనుకుంటూ 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 పని చేస్తున్నావు అనుకో, పని చేస్తున్నాననే జ్ఞానమే ఉండదు, కానీ పని అయిపోతుంది. పరమాత్మ సహజంగానే పరిశుద్ధుడు. ఆయనలో మల సంబంధములు ఉండనే ఉండవు. త్రివిధ మలాలు ఉన్నాయి: కార్మిక మలము, ఆణవ మలము, మాయామలము. ఈ 3 మలాలు పరమాత్మలో లేవు. ఎందుకు చెప్పాడు ఆ మాట? నీ చేత భగవంతుడు అని చెప్పబడుతున్నటువంటి రాముడో, కృష్ణుడో, వెంకయ్యో, కోటయో, వాళ్ళ శరీరంలో ఒక భగవంతుడు, మనిషిలో ఒక భగవంతుడు, అట్లానే జంతువుల్లో ఇంకొక భగవంతుడు, అట్లానే చచ్చిపోయినటువంటి శరీరంలో ఉన్నటువంటి ఇంకొక భగవంతుడు ఉన్నాడా? ఉన్నది ఒకటే భగవంతుడు. వాడెవడో నీకు తెలియలే, అందుకని అది శవం అంటున్నావు. నిజమైన శివం అదే. దాన్ని మర్చిపోయి చచ్చిపోయి బతుకుతున్నావు నువ్వు శవానివి. బతికున్న నువ్వు శవానివి, చచ్చిపోయినది శివం. ఎందుకనంటే ఏమీ లేనటువంటి ఒక సమాధి స్థితిలో ఉన్నట్టుంది ఇప్పుడు ఆ శరీరం. అందుకనే నిద్ర, మరణము, మూర్ఛ, సమాధి ఈ 3 ఒకటిగానే కనపడతాయి. అయితే వాటిలో జన్మ ఉన్నది లేదు అనేటువంటిది వేరే విషయం. కానీ ఈ 3 నడుస్తున్నటువంటి పరమాత్మ ఏకంగా ఒకటిగానే కనిపిస్తున్నాడు. ఎప్పుడన్నా చూసావా చనిపోయిన శవంలో భగవంతుణ్ణి? ఆయన ఏమంటున్నాడు? సూది మొనలో కూడా నేనే ఉన్నా, నేను లేని తావులేదు అని అంటే వాడు చచ్చిపోయాడంటావేంటి? అందుకనే ఆయన అన్నాడు, నహన్యతే హన్యమానే శరీరే. ఏ శరీరం ఇక్కడ చచ్చిపోవట్లా, ఏ శరీరము కూడా నిర్జీవంగా లేదు, అన్ని జీవంతోటే ఉన్నాయి. చనిపోయిన ఆ శవం కూడా జీవంతోటే ఉంది, నీకు తెలియటం లేదు. బ్రహ్మజ్ఞానికి తెలుసు అది ఎలా ఉందో. అందుకనే గురువు చనిపోతే వాడికి షోడశోపచారాల చేత పూజ చేసి వాడిని సమాధి చేస్తారు. ఏ మామూలు వాడు చనిపోతే ఎందుకు చేయరు? వాడు గురువు కాబట్టి అట్లా చేసావండి అని అనుకుంటున్నావే, కానీ మామూలు వ్యక్తికి ఇన్ని మర్యాదలు, ఇన్ని పూజలు, ఇంత గొప్పతనాన్ని ఎందుకు చెప్పట్లేదు? అంటే భగవంతుడు అనే ఆలోచన ఉండబట్టి నువ్వు భగవంతుడిగా ఆయనని ధ్యానం చేసావు.
కానీ ఆయన భగవంతుడని నీకెట్లా తెలుసు? ఆయన శరీరం తప్ప నువ్వేం చూడలే. ఆయన భగవంతుడో కాదో నీకే తెలుసా? తెలియదు. అందుకని పరమాత్మలు మల సంబంధము ఉండనే ఉండదు. మలినము అతడి చెంతకు చేరనే చేరదు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక రాయి దగ్గరికి పోయావు, కొబ్బరి నీళ్లు పెట్టి స్నానం చేయొచ్చు, ఏమన్నా అన్నాడా? ఇంకొక ఆయన మంచి నీళ్ళు పెట్టి స్నానం చేయించాడు, ఏమన్నా అన్నాడా? లేదు ఇంకొక ఆయన పాలు పోసాడు, ఏమన్నా అన్నాడా? అసలు నువ్వెవరో ఆయనకి తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నేను నీళ్లతో అభిషేకం చేస్తున్నాను, భగవంతుడు ప్రీతి చెంది నాకు వరాలు ఇస్తాడు అని. అది నీ అభిప్రాయం. ఆయనకేం ఇవ్వాలని లేదు, ఇవ్వక్కర్లని లేదు. ఆయన దగ్గరికి అంటే దీపం దగ్గరికి పోతే ప్రతి వాడి మీద ఆ వెలుగు ఎలా ప్రసరిస్తుందో ఆ భగవంతుడు అనే భావంతో నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీ మీద ఆ వెలుగు ప్రసరిస్తుంది. అంతవరకే. అయ్యో నేను వీళ్ళ మీద వెలుగును ప్రసరింపజేశాను, నాకు గారెలు దండ వేస్తానన్నాడు, వేయలేదే అని తను అనుకోట్లా. గారెలు దండ వేస్తానని మొక్కుంది నువ్వు, అది భయం నీకుంది. అయ్యో గారెల దండ తీర్చకపోతే నన్ను మళ్ళీ శపిస్తాడేమో, లేకపోతే నాకు ఏదైనా చెడు జరుగుతుందేమోనని. ఇన్ని అనుమానాలు, ఇన్ని భ్రమలు, ఇన్ని భ్రాంతులు ఉన్నటువంటి నీవు డైరెక్ట్గా దైవాన్ని ఎలా చూస్తావు? అందుకని ఆయన అన్నాడు భ్రమేణత్వం, ఈ భ్రమలతోటే త్వం నీ ఉన్నావు. భ్రమేణాహం, నేను కూడా ఆ భ్రమలతోటే ఉన్నా. భ్రమేణ ఈశ్వర భావత్వం, ఈశ్వరుడు ఉన్నాడు, కప్పలాగా ఉన్నాడు, పాములాగా ఉన్నాడు, తేరులాగా ఉన్నాడు, ఇన్ని గుళ్ళు కట్టి ఇన్ని పూజలు చేస్తున్నావు. ఇది భ్రమ కాదా? కాబట్టి ఈశ్వరతత్వంలో కూడా భ్రమ ఉంది. కాబట్టి భ్రమ మూలం ఇదం జగత్తు అని. నేను పుడుతున్నాను, నేను పెరుగుతున్నాను, వచ్చే జన్మలో ఇలా పుడతాను, ఆ తర్వాత జన్మలో ఇలా పుడతాను, నేను క్రమంగా ఏదో తెలుసుకుంటున్నాను అనుకునే ప్రతివాడు ఉన్నాడే, వీళ్ళందా కూడా ఈ బంధానికి లోనైనటువంటి వాళ్ళే మళ్ళీ 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 పుడతారు. అందుకనే ఆయన అన్నాడు అజ్ఞాన తిమిరాంధస్య అజ్ఞానాంజన చలాకయ. అజ్ఞానం అనేటువంటి తిమిరం, ఆ చీకటిని పారదోలాలి. అజ్ఞాన తిమిరం ఏంటి? నేనే ఈ శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, భర్త, పిల్లలు, సంసారం, అత్త, మామ, కోడలు, తండ్రి, నాన్న, అమ్మ, ఇవన్నీ కూడా నావే. వీటన్నిటికీ నేను న్యాయం చేయాలి. నువ్వెవడికి న్యాయం చేయడానికి? నువ్వేమన్నా కావాలని వాళ్ళకి న్యాయం చేయడానికి పుట్టావా ఏంటి? ప్రకృతి ధర్మం ప్రకారం ఆ ప్రకృతిలో నువ్వు జన్మించాలి, ఆ శరీరాలు రావాలి, వస్తాయి. ఆ ప్రకృతి శరీరాల్లోకి వచ్చినటువంటి మనస్సు కూడా ప్రకృతే. అయితే ఈ ప్రకృతికి నువ్వు గనక పరమాత్మని తెలియజేస్తే ఇటువంటి జన్మలలో నువ్వు పొందినటువంటి అనుభవాలు జీరో అయిపోయి ఉంటావు. అందుకని అన్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని. జ్ఞానమన్నీ నువ్వు పొందడం వల్ల ఈ కర్మలన్నీ దగ్ధమైపోయి వచ్చే జన్మ లేకుండా పోతుంది. వచ్చే జన్మకు వస్తున్నది ఎవరు? ఈ ఆలోచనలే. ఇప్పుడు ఈ ఆలోచనలు లేవని చెప్తున్నాడు ఆయన. శరీరం మళ్ళీ జన్మకి రాదని చెప్పడల్లా, అది శరీరం వస్తూనే ఉంటుంది. పరమాత్మ నశించేవాడు కాదు, అది అన్నిటిలోకి ఉంటుంది. కానీ కుండ పగిలిపోగానే కుండలో ఆకాశం ఎట్లా అయితే మహాకాశంలో కలిసిపోయిందో అలా కలిసిపోతుంది. కుండ తయారైతే ఉండగానే కుండలోకి మళ్ళీ ఆకాశం వస్తుంది. అయితే ఇప్పుడు ఏమైనా వచ్చి దూరిందా? లేకపోతే ఏమన్నా ఇప్పుడు నువ్వు కుండ పగిలిపోగానే ఏమైనా పరారైందా? పరారైంది అనుకున్నా నువ్వే అనుకుంటున్నావు, దూరింది అనుకున్నా నువ్వే అనుకున్నావు. ఉన్నటువంటి స్థితిలో ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. కాబట్టి శరీరం చచ్చిపోవటల్లా, పరమాణువులుగా మిగిలిపోతున్నది. పరమాణువులు చావటల్లా, అసలు చావు అవి. కాబట్టి చచ్చిపోతున్నాయని ఎందుకు అనుకుంటున్నావు? అందుకని కందార్థాలు అన్నాడు అది బిందువు అని నే చెబితే విని నమ్మారాదా? అది బిందువురా నాయన, మాయాసమన్వితమైనటువంటిది. మాయాసమన్వితమైనటువంటి పదార్థము నశించదు, కాబట్టి అది అలానే ఉంటుంది. మూలం లేకుండానే జన్మించింది. అది పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే మూలం లేకుండానే ఉంది. మూలం లేకుండా ఉన్నటువంటి పదార్థం కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరం ఇది. దీన్ని వదిలిపెడితే దీనికి అధిష్టానంగా ఉన్నటువంటి యొక్క పరబయలుని తెలుసుకొని నువ్వు పరమాత్మలో చేరడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా వదిలిపెడతావు? పరమాత్మ స్మరణ వల్ల వదిలిపెడతావు. కాబట్టి కనుక ఆయన స్వచ్ఛమైన కాంతితోటి ప్రకాశిస్తూ ఉంటాడు. కాంతి అంటే సూర్యుడిలాగానో బల్బులాగానో లేకపోతే ఒక దీపంలాగానో కాదు. ప్రకాశించటం అంటే అర్థం ఏంటి? స్పష్టంగా నీకు తెలియబడతాడు అని. మన ప్రతి అనుభూతి తెలుస్తున్నది, కానీ అది ఎలా ఉందో తెలియదు, దాని రూపం తెలియదు. పరమాత్మానుభూతి కూడా నీకు తెలియబడుతుంది, దానిని ప్రకాశం అంటారు. అంతేగాని ప్రకాశం అంటే వెలుగుతున్నది అని కాదు. కాంతి కాదు, చీకటి కాదు అని ఆయన ప్రకాశించడం లేదు. వేడిగా లేడు, చల్లగా లేడు, ఏమీ లేనటువంటి వాడు ఒకడున్నాడు. వాడు నీ అనుభూతి వల్ల తెలియబడతాడు. అకాయం, కాయము లేనటువంటి వాడు. శరీరం లేదు, శరీరం ఉంటేనే నువ్వు ఏదైనా గుర్తించగలవు. శరీరం లేకుండా ఎలా గుర్తిస్తావు? స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరం దాకా నీకు ఈ శరీరం ఉంది. ఈ మొదటి 3 శరీరాలు పదార్థం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అందుకని మరుపన తొలిమీనులు 3ను అవి నిన్ను భ్రమలో పెడతాయి. అందుకని ఆ 3 శరీరాలని నువ్వు చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. మరి ఎక్కడ చూడాలి? ఎరుకన 4వ శరీరము.
నాలుగవ శరీరంలోకి నువ్వు వెడితే ఈ 3 శరీరాలు పనిచేయటం మానేస్తాయి. శరీర స్పృహ లేదు, మనస్సు బాహ్య ప్రవృత్తుల మీద లేదు, ప్రాణం పనిచేస్తున్నదో లేదో తెలియదు. ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో నేను పరమాత్మనే చూస్తున్నా. దీనిని సుషుప్తిలో జాగ్రత్త అంటారు. నీ సాధన వల్ల 4వ శరీరమైన సుషుప్తి అవస్థలో కూడా మేల్కొని ఉంటావు. అటువంటి స్థితిలో కాయము లేనివాడు, శరీరము ఉండి శరీరము లేని స్థితిని అనుభవించాలి, ఎరుక ఉండి ఎరుక లేని స్థితిని అనుభవించాలి. అందుకని దేవుడికి శరీరం లేదా అంటే ఉంది. మంత్రం ఏం చెప్తున్నది? ఆయనకి శరీరం లేదు అని చెప్తున్నది. ఆయనకి శరీరం ఉంది కానీ శరీరం లేదు. ఎట్లా ఉంది ఎట్లా లేదు, ఇది నువ్వు స్పష్టంగా అర్థం కావాలి. లేదు అన్నప్పుడు మలభూయిష్టమైన శరీరము లేదని అర్థం. స్థూలము సూక్ష్మము కారణ శరీరాలే మలత్రయాలకి కారణం. ఈ 3 శరీరాల స్పృహ ఎప్పుడైతే లేకుండా 4వ శరీరంలో నువ్వు మేల్కొనున్నావో ఇక్కడ ఏం లేవు, 3 శరీరాలు లేవు. సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమో గుణం కూడా లేదు, మలత్రయాలు పోయినాయి. అందుకని ఈ 3 శరీరాలు లేవు. ఇప్పుడేముంది? శరీరం లేని పరమాత్మ ఉన్నాడు. నువ్వు చూడగలిగినప్పుడు, నువ్వు దాన్ని అనుభవించగలిగినప్పుడు, అనుభవించేవాడికి శరీరం ఉందిగా, అనుభవిస్తున్నానని చెప్పగలవను అప్పుడు. అది మూలం లేని గుర్తెరిగే శరీరం. ఆ మూలం లేని గుర్తెరిగే శరీరంతో పరమాత్మను గుర్తెరిగి ఈ శరీరాల ధ్యాస లేకుండా ఉండి దానిని ఈ శరీరం నిండా పట్టించాలి. ఇది మననం చేయటం. మంత్రం అంటే అర్థం ఏంటంటే మననేవ త్రాయతే మంత్ర అని. మననము ద్వారా ఈ శరీర భ్రాంతిని వదిలిపెట్టడమే మంత్రం. కలలో దోచిన జగత్తు ఎలాగో అలాగే. అంటే ఏంటి? కలలో ప్రపంచాన్ని నువ్వు చూసేటప్పుడు నువ్వు వేరుగా ఉండి ప్రపంచాన్ని చూసావు. ఎంత ప్రపంచాన్ని చూసావు? ప్రపంచం మొత్తం చూసావు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 14 లోకాలు, సముద్రాలు అన్నిటినీ చూసావు. అప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వు ఎలా ఉన్నావు? కేవల జ్ఞానంగా మాత్రమే ఉన్నావు. ఆ జ్ఞానం ఎందుకు పనిచేస్తున్నది అంటే ఈ శరీర స్పర్శ ఉంది అందుకని పనిచేస్తున్నది. కానీ శరీర స్పర్శ ఉంది అని నీకు తెలియదు, కానీ శరీరంతో లింకు పడి ఉన్నావు అందుకని అర్థమైంది కాబట్టి ఈ శరీరాన్ని కూడా పవిత్రం చేసుకునేటువంటి సత్తా మానవ జన్మకే ఉంది, ఇంకే జన్మకే లేదు. అందుకనే దుర్లభం త్రైమేవైతాం. పుట్టగలడు, తెలుసుకోగలడు, గురువుల సాన్నిధ్యం చేరగలడు, ముక్తిని పొందగలడు. అది మిగిలిన వాటికి లేదు, ఈ సృష్టిలో దేవతలకు కూడా లేదు. అందుకని ఆయన ఏమంటాడంటే మలత్రయాలతో కూడుకున్నటువంటి యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేవు ఆయనకి. ఉంది అన్నప్పుడు తనకు మాత్రమే ఉండేటువంటి దేహం, దాన్ని ఈశ్వర తనువు అంటారు. మాయ, ఆ ఈశ్వర తనువు అయినటువంటి మాయ ఉంది నీకు. ఇప్పుడు తెలుసుకుంటున్నది ఎవరు? ఇప్పుడు పరమాత్మని, మాయే. కాబట్టి ఇక్కడ లేదు అనేది ఎంత నిజమో ఉంది అనేది కూడా అంతే నిజం. ఈ మనస్సు ఎప్పుడైతే పరమాత్మ అలా చూసిందో వెంటనే ఆవరిస్తుంది. అట్లానే ఈ శరీరాన్ని తప్తత చేయాలి. ధియో యోన ప్రచోదయాత్. ఆ బుద్ధి గుహని మదిస్తూ ఉండు. పొద్దస్తమానం ఆ బుద్ధిలో నువ్వు నివసిస్తూ ఉండాలి, ఆ పరమాత్మలో నివసిస్తూ ఉండు. అలా ఎవడైతే నివసిస్తూ ఉంటాడో వాడికి 3 దేహాలు పనిచేయవు. ఆ అనుభూతిలో కోరికలు లేవు, ఆలోచనలు లేవు, బాహ్య ప్రపంచం లేదు. కాబట్టి ఆలోచనలు లేకుండా ఈ దేహాన్ని వదిలిపెట్టావు. మాయా కల్పితమైనటువంటి బిందు స్వరూపం ఉన్నదే, ఆ బిందు స్వరూపమైన దేహాన్ని వదిలిపెట్టావు. దానిని మనం ఏమంటున్నాం? గురుపాదములని శిరస్సును ధరించటము అంటున్నాం. అందుకని ఆయన అన్నాడు, ఏ సాధనలా జోలి నేనొల్లానని నీవు బాసా చేసితివేని, ఇదిగో పరిపూర్ణబోధ ఎరిగింతూ పోకు, సాధనలందు మరిగితే రాకు అన్నప్పుడు శిష్యుడేం చేశాడు? పాదధూళిని 2 కరములాగైకొని శిరమునా ధరించే. పాదధూళి ఏంటి? పాదములు 2, ఒకటి ప్రకృతి, ఒకటి పరమాత్మ. ప్రకృతి భావనతో ఉన్న శరీరము, పరమాత్మ భావనతో ఉన్నటువంటి యొక్క పరమాత్మ ఉనికి. ఈ రెండింటిని తన నెత్తిని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? సహస్రారంలో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు నెత్తి మీద? మూర్ధ్నాదాయాత్మనః. జ్ఞానం అక్కడే ఉంది, పరమాత్మ అయినటువంటి నీవు అక్కడే ఉన్నావు, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం అక్కడే ఉంది. అందుకని ఆ జ్ఞానంతో అక్కడ పెట్టుకొని ఆయన చెప్పిన మాటలను వింటూ ఆ రెండింటిని గమనిస్తున్నావు. ఇటు ప్రకృతిని ఎంత గమనించావు, ఇప్పుడు పరమాత్మను కూడా అట్లానే గమనిస్తున్నావు. ఆ మాటనే శంకరుడు చెప్పాడు, గురోరంఘ్రి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం తతక్కిం తతక్కిం. ఆ గురుపాద పద్మముల మీద నీ మనస్సు ఎప్పుడు లగ్నమవుతుంది. ఇప్పుడు దాకా కిందికి వచ్చే నడకం చూసావు, ఇప్పుడు పైకి పోయే నడకం చూడాలి కదా. ఎప్పుడు చూస్తావు? ఆ నడకను ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు దాని మీద మనస్సును పెడతావు. అలా నేర్చుకున్నటువంటి వాడిని ఏమన్నారు? పరమహంస పరివ్రాజకుడు అన్నారు. అక్కడ హంస స్వరూపం లేదు, పాదాలు లేవిక, పాదాలు వదిలిపెట్టాడు. పాదుకాంత దీక్ష అంటారు శ్రీచక్రోపాసనలో. పాదుకలు అంతమైపోయినాయి, ఇక అక్కడ దీక్ష లేదు, పరమాత్మే ఉన్నాడు.
అటువంటి దేహము అయి ఉంది, కర్మ మూలకమైనటువంటి శరీరము లేదు కనుక స్థూలము సూక్ష్మము కారణం ఈ మూడు కర్మకి శరీరాలే. ఇప్పుడు ఈ మూడు శరీరాలు లేవు కాబట్టి ఇక్కడ ఔరణం గాయపడేటువంటి అవకాశమే లేదు. ఇక్కడ రోగముతో శరీరం పీడింపబడుతున్నటువంటి వాడు కూడా నిద్రపట్టంగానే అసలు ఈ రోగము ఈ బాధ ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండిపోయాడు. అట్లానే ఇక్కడ నువ్వు ఈ మూడు శరీరాలను ఎప్పుడైతే వదిలిపెట్టేశావో ఇక నీకు ఏ బాధ లేదు. కర్మ వలన ఏర్పడే దోషాలు ఆ దేహమునకు అంటాం. ఆస్నావిరం, స్నాయువు అంటే నాడులు, అస్నావిరం నాడులు లేవు. అక్కడ నాడులు లేని ఆ ప్రాంతం ఎక్కడుంది నీలో? అది అంగుష్టమాత్ర పురుషం. అంగుళ ప్రమాణంలో అర్ధంగుళం పైన ఉంది, అర్ధంగుళం లోపల ఉంది. ఈ అర్ధంగుళంలో ఉన్నటువంటి నీరు పనిచేస్తున్నది, అక్కడ నాడులు లేవు, నీరుంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఆ పైన ప్రాణం లేదు, నీరు లేదు, ఆత్మ లేదు, శుద్ధమైనటువంటి పరమాత్మ స్వరూపమే ఉంది. అందుకని దానిని ఏమన్నాడు అక్కడ? నాడులు లేనటువంటి ప్రాంతము అన్నాడు. అందుకోసమని శుద్ధం. అక్కడ అజ్ఞానం అనేది ఉండనే ఉండదు. ఎవరైతే అరంగుళ అవకాశంలో ఆ పరమాత్మని లక్ష్యార్థం చేస్తున్నారో వీడి తెలివి విపరీతంగా పనిచేయటం మొదలు పెడతాడు. వాడికి తెలియని విషయాలంటూ ఉండవు. ఆ మాటనే గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఏది నీవు తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాలనేటువంటి ధ్యాస మిగలకుండా పోతుందో దానిని గురించి నీకు నేను చెప్తున్నాను అర్జున అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? అరంగుళ అవకాశంలో ఉన్న పరమాత్మని గురించి చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ నీకు కొత్త మాట చెప్పాను. సహస్రారం లోపల అరంగుళం లోపల ఉంది, అరంగుళం బయట ఉంది. లోపల ఉన్న అరంగుళంలో మెదడుని పనిచేయించే ద్రవం ఉంది. ఆ అరంగుళానికి పైన ఉన్నదేమో ఆ ద్రవాన్ని పనిచేయించేటువంటి పరమాత్మ సత్తా ఉంది. అందుకనే ఇప్పుడు మనకి ఈశ్వర లింగం పెడతారు. సగం బయటికి ఉంటుంది, సగమేమో ఆ గుంటలో ఉంటుంది. అంటే సగం మెదడులో ఉంది, సగం సలకి పై భాగంలో ఉంది. అది దాని అర్థం. అందుకని దానిని లింగము అన్నారు. లీయతే గమ్యతే యత్ర చరాచరం ఇది లింగ. లోపల లికారో లీనరాహిత్యం, గకారో గమ్యవర్జితం పైన. ఇది ఈశ్వర భావం. ఇలా ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉందో దానికి అజ్ఞానం అనేది ఉండనే ఉండదు. ఇక్కడ శరీర స్పర్శే లేదు. కాబట్టి ఇప్పుడు శరీర స్పర్శ లేనటువంటి నీకు కర్మలున్నాయా? పుణ్యపాపాలున్నాయా? పుణ్యపాపాలు కూడా లేవు, శరీరమే లేదు. కాబట్టి తత్సంబంధాన్ని గుర్తించినటువంటి ముముక్షువు కూడా పర్యాగత్, పరి ఆగతి అని అంటే ఆయన ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందినవాడే అవుతున్నాడు. ఏ రూపము లేనటువంటి అరూపమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలిగినటువంటి దానినే దివ్యమంగళ రూపము అని అంటాం. సరే, ఆ ప్రశాంతతని అనుభవించావు. అప్పుడు కవి మనీషి పరిభూ స్వయంభూ యథా తద్యతోర్ధాన్ యథాత్ శాశ్వతీభ్యాం సమాభ్య. శాశ్వతీభ్య సమాభ్య ఎల్లకాలము కూడా కొలత లేకుండా ఈ సృష్టి ఉన్నంత కాలం, నీ జ్ఞానము ఉన్నంత కాలం కూడా అది ఒకలాగానే కనిపిస్తుంది. విజయవాడలో అమ్మవారిలాగా కనిపించి, తిరుపతిలోనేమో అయ్యవారిలాగా కనిపించి, కాశీలోనేమో ఈశ్వరుడిలాగా కనిపించి, భద్రాచలంలో రాముడిలాగా కనిపించిందా? కనపడాల. భద్రాచలంలో ఇలానే కనిపించింది, కాశీలో ఇలానే కనిపించింది, తిరుపతిలో ఇలానే కనిపించింది, కనకదుర్గమ్మ వారి దగ్గర కూడా ఇలానే కనిపించింది. ఇక్కడ నాకు అమ్మ కనపడలే, అయ్య కనపడలే. మరి ఎవరు కనిపించారు? కేవలోహం, కేవలమైనటువంటి పరమాత్మ స్వరూపమే కనిపిస్తూ ఉంది. పొందితే ఏమైతుంది? ఎందుకు బతకాలి అనేటువంటిది ముందు నీకు తెలియాలి. యథా తద్యతోర్ధాన్ వ్యదధాత్. ఉన్న వాటిని ఉన్నట్టుగా గుర్తించగలుగుతాడు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించడం అంటే భగవంతుడు ఈ చెట్టులో ఎలా ఉన్నాడో చూస్తాడు, రాతిలో ఎలా ఉన్నాడో చూస్తాడు, ఈ గేటులో భగవంతుడు ఎలా ఉన్నాడో చూస్తాడు, సాటి మనిషిలో ఎలా ఉన్నాడో చూస్తాడు, అన్ని సకల జంతువులలో కూడా ఎలా ఉన్నాడో పరమాత్మని చూస్తాడు. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా కానీ సర్వజ్ఞత్వం వీనికే కలుగుతుంది. అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మ ఒకటిగానే కనపడతాడు. ఇక్కడ ఈ తేడా లేదు. ఇక్కడ సర్వం ఖిల్విద బ్రహ్మం, జగత్తు మొత్తం బ్రహ్మమయంగా ఉంది ఇక్కడ. కాబట్టి కవిం గుర్తించగలిగినటువంటి వాడు, కవిం కవీనాం ఉపమస్రవస్తమం, గుర్తించగలిగిన వాడిని కూడా గుర్తించగలిగినటువంటి వాడు. కవి అంటే అన్నిటినీ గుర్తించగలిగిన వాడు. అందుకని అంటాడు రవిగాంచనిచో కవిగాంచును అని. సూర్యుడు చూడలేని చోటును కూడా తన మనోభావనతోటి కవి చూడగలడు. అటువంటి కవి యొక్క మనోభావనను కూడా చూడగలిగిన వాడు వీడు. కవిం కవీనాం ఉపమస్రవస్తమం, గుర్తించడానికి వీలైనటువంటి సూక్ష్మమైన బుద్ధి కలిగినటువంటి వాడు వీడు.
ఈ పరమాత్మ వల్ల జరుగుతున్నటువంటి జగన్నాటకం ఎలా ఉందో తెలుసు ఆయనకి. కాబట్టి వాడు మనీషి. మనిషి అంటే శరీర భ్రాంతి కలిగిన వాడు, మనీషి అంటే బుద్ధితోటి ఆలోచించి తెలుసుకోగలిగినటువంటి వాడు. మనీషా అంటే జ్ఞానం. శంకరాచార్య మనీషా పంచకం అని 5 శ్లోకాలు రాశాడు. అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి 5 మాటలు చెప్పాడు ఆయన. అది కలిగిన వాడై ఉంటాడు. అందుకనే మనస్సు జడం, ఇంద్రియాలు జడం, శరీరం జడం, బుద్ధి జడం, అహంకారం జడం, ఇవన్నీ జడాలే. మరి ఎవరు ఇక్కడ చైతన్యం? ఎరుక ఒక్కటే చైతన్యం. ఆ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి పరమాత్మకే ఎరుక అని పేరు. అందుకని దానిని ఏమంటున్నాం? జ్ఞానం అంటున్నాం. అందుకనే జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ అనంతమైనటువంటి యొక్క ఆ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అది జ్ఞానమే. తపహ అంటే ఏంటి? దానికోసం పరితపించటం. మనీషా అంటే జ్ఞానం, అది కలిగిన వాడై ఉంటాడు. కనుక తపస్సు తన చెప్పు చేతల్లో ఉంచుకోగలిగిన వాడై ఉంటాడు. తన మనస్సు తన ఆధీనంలో ఉంటుంది, తన ఆలోచన తన ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడు పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటాడు. వీడికి బాహ్యమైన కోరికలు ఏమీ లేవు, కానీ అవి నెరవేరుతూ ఉంటాయి. వాటంతటవి నెరవేరుతూ ఉంటాయి. అందుకనే ఆయన చెప్పాడు, అనన్యాహ చింతయంతో మామే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యోగము, వాళ్ళ క్షేమము, వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళకి కావాల్సిన అన్నీ నేనే చూస్తాను అని చెప్పాడు. పరిభూహు, వీరికి కోరికలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి? శరీరం ఉందిగా, వీనికి కోపాలు ఉంటాయి. కానీ కోరికలు భగవంతుడికి చెందినవై ఉంటాయి. కోపము భగవంతుడి కంటే ఇతరమైనటువంటి వాటి యందు ఉంటుంది. కామి కాని వాడు మోక్షగామి కాడు. కోరిక అనేది లేకపోతే వాడు మోక్షాన్ని కూడా కోరుకోలేడు. అందుకని ఈర్ష్య, ద్వేషము, అసూయ ఉండాలి. భగవంతుణ్ణి తెలుసుకోవటంలో ఉండాలి, అంతేగాని ప్రపంచం మీద కాదు. భగవంతుని యందు తన స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకున్న వాడవుతాడు. అందుకనే వాడికి భగవంతుడు కాక మిగిలిన వాటి పట్ల కోపం ఉంటుంది. కాబట్టి తన గురించి తనకు తెలిసిపోతుంటుంది. ఆత్మజ్ఞానం వాడిలో పరిపూర్ణమైన ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలాంటి వాడై అర్ధా వ్యధధాత్, ఎల్లకాలము కూడా ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువుని గురించి జ్ఞానము వాడు స్పష్టంగా కలిగి ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే పరమాత్మ స్థితిని తెలుసుకుంటావో నువ్వేమీ చేయక్కర్లా, ఏ మంత్రం చదవక్కర్లా, ఏ సాధన చేయక్కర్లా. నువ్వు తెలుసుకొని ఆ పరమాత్మలో జీవించడానికి ప్రయత్నం చేయి. కొద్ది ప్రయత్నం నువ్వు చేయి, శాశ్వతమైన ఆనందాన్ని నేను ఇస్తాను. దీన్నే సీతారామాంజనేయులు చెప్పాడు, పరపురుషానురక్తి గల భామిని. వేరే పురుషుడి మీద మనస్సు ఉన్నటువంటి స్త్రీ, ఇంట్లో చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, పెళ్లి వ్యవహారం ఏదో జరుగుతూ ఉంది, వాడు వచ్చి సైగ చేస్తున్నాడు, ఏదో వంక చెప్పుకొని ముందు వెళ్ళిపోతుంది. అంటే దీని అనురక్తి అంతా ఎక్కడుంది? పరపురుషుడి మీద ఉంది. అట్లానే నీ శరీరం ఎన్ని పనులు చేస్తున్నా నీ మనస్సు మాత్రం పరమాత్మ మీద ఉండాలి అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడు పరమాత్మగానే ఉంటాడు. ఆ జ్ఞానం తెలిసినటువంటి మహాగురువుల దగ్గర నువ్వు ఆ సూత్రాన్ని తేలిగ్గా తెలుసుకొని దాన్ని అనుభవిస్తూ ఉన్నావు అనుకో. ఆ సూత్రాన్ని తెలిసి నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీకు మరణం లేదు. ఎందుకని? నువ్వు పరమాత్మవి కదా. పరమాత్మవైన నీకు చావు ఎక్కడిది? శరీరం మార్పు చెందుతుంది. కృష్ణుడు గీతలో చెబుతాడు, ఏమని చెప్పాడు? దుఃఖాలయమశాశ్వితం నాప్నువంతి మహాత్మనః. దుఃఖాలయమశాశ్వితం, దుఃఖాలయమైనటువంటి ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది. నాప్నువంతి మహాత్మనః, ఎవరైతే ఈ నిర్ణయంలో ఉన్నారో, ఆ పరమాత్మని ధ్యానం చేస్తున్నారో వాళ్ళు నీ నా ఆప్నుయతి, ఈ దుఃఖాలయమైనటువంటి యొక్క ఈ శరీర భ్రాంతులను గురించి వాళ్ళు ఏనాడు కూడా పొందరు. మరి దేన్ని పొందుతారు? పరమాత్మని పొందుతారు, దివ్యత్వాన్ని పొందుతాడు. 8వ మంత్రం ఏం చెప్పింది? 6వ మంత్రంలోనేమో భగవంతుడి లక్షణాలు చెప్పింది, 7వ మంత్రంలో భగవంతుణ్ణి ఎలా భావించాలో చెప్పింది, 8వ మంత్రంలో భగవంతుణ్ణి నువ్వు ఎలా అనుభవించాలో చెప్పింది. కాబట్టి నీవు ఈ విధమైనటువంటి అనుభూతిని పొందాలి అని 8వ మంత్రం మనకి నిర్ణయం చేస్తుంది. ఓకే, సర్వం గురుస్వరూపం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.